అన్నం తినే టైంలో గోరింటాకు పెట్టుకున్నావు. ఇప్పుడు అన్నం ఎలా తింటావే? నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా. అయినా తినిపించడానికి నువ్వున్నావుగా. ఏంటేంటి, ఇంత వయసు వచ్చినా ఇంకా ఆంటీ తినిపించాలా? వెరీ బ్యాడ్. ఏంటంటీ, అపర్ణకు తిండం నేర్పించలేదా? లేదు. ఏ తమరు నేర్పిస్తారా? నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే చాలు, కొంచెం ఎక్కువైంది. గోరింటాకా? అయితే చేత్తో పాటు చెంపలకు కూడా. బాబు అది అలాగే మాటలతో కాలం గడిపేస్తుంది. నువ్వు కూర్చో బాబు, వడ్డిస్తాను. నీ మనసు నాకు తెలుసు. ఆహాహాహాహా, అపర్ణ ఇదేం కూర గాని అమృతంలా ఉంది. నువ్వు కూడా తిను. దాన్ని మా ఊర్లో చికెన్ అంటారు. మా అమ్మ వండింది. ఆమె చేత్తో చేస్తే చికెన్ అమృతంలా ఉంటుంది. ఏ మీ ఊళ్ళో ఎప్పుడు తినలేదా? తిన్నాను, కాకపోతే ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు. ఎందుకంటే వాళ్ళు అలా ఉండలేదు. బాబు ఇంకొంచెం వేయినా? వేయండి ఆంటీ. ఆహాహా, నిజంగా కూర ఎంత అందంగా ఉందంటే. కూర అందంగా ఉండడం ఏంటి బాబు? ఆహా, అదే ఎంత బాగుంది అనబోయి అలా అన్నానంటే. అలాగా? ఈ చికెన్ ని చూస్తుంటే నా కోసమే పుట్టినట్టు ఎంత బుజ్జిగా ఎంత ముద్దుగా ఉందో. చికెన్ ఎక్కడైనా టేస్ట్ గా ఉంటుంది కానీ ఎక్కడ ముద్దుగా ఉండదు. చాలేవే, ఆ అబ్బాయికి కూర అంత బాగా నచ్చింది, అందుకే ఆనందంగా తింటున్నాడు. అది కూడా తప్పేనా? ఇన్ని సంవత్సరాల నుంచి తింటున్నావు, ఎప్పుడైనా నేను చేసిన కూరని మెచ్చుకున్నావా? నువ్వు తిను బాబు. నీలాగే ఇలాంటి చికెన్ ని ఎవడు చేసుకుంటాడో గాని. చికెన్ ని చేసుకోవడం ఏంటి బాబు? అదే చేసుకోవడం అంటే ఎవరు కూర చేసుకుంటాడో గాని చాలా అదృష్టవంతుడు అంటున్నాను ఆంటీ. ఆల్రెడీ మా అమ్మ చేసింది నువ్వు లాగిస్తున్నావు, ఇంకెవరు చేస్తారు? కరెక్ట్ అండి, కరెక్ట్. ఇక నుంచి మీరు చికెన్ చేయొద్దు. ఏం బాబు, ఇంత టేస్టీగా ఉన్న కూర వదిలిపెట్టి నేను ఊరికి వెళ్ళలేను. కావాలంటే నేను ఊరికి వెళ్ళాక వండుకోండి. ఓ అదా, కావాలంటే నేను వండిస్తాను, ఊరికి తీసుకెళ్దువులే. మీరిస్తే కాదంటానా అంటే తప్పకుండా ఊరికి తీసుకెళ్తాను. నిజంగా చెప్తున్నాను, మీ ఇంటికి కాబోయే అల్లుళ్ళు చాలా అదృష్టవంతులు ఆంటీ. ముఖ్యంగా మీ పెద్దలుడు ఇంకా పెద్ద అదృష్టవంతుడు. ఎందుకు బాబు? ఈ అద్భుతమైన కోడి కూరను సొంతం చేసుకునే అదృష్టం ఫస్ట్ వచ్చింది అతనికే కదంటీ. అందుకే పెద్దలుడు అదృష్టవంతుడు అంటున్నాను. పాపం ఆ అదృష్టవంతుడు ఎక్కడున్నాడో. రావులపాలెంలో అన్నీ సవ్యంగా జరిగితే ఆ ఊరి కుర్రోడే ఈ ఇంటి పెద్దలుడవుతాడు. సిగ్గు అంటే ఈ సంబంధం కుదిరినట్టేనండి? దాదాపుగా కుదిరినట్టే రాజ్యలక్ష్మి. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ గురించి చుట్టుపక్కల వాళ్ళని విచారించారు. చాలా మంచి ఫ్యామిలీ అని చెప్పారు. ఆస్తిలో కానీ అంతస్తులో కానీ మనకేమాత్రం తీసిపోరు. పైగా మన అపర్ణం చేసుకోవాలని చాలా మక్కువ చూపిస్తున్నారు. అందుకే అబ్బాయి ఫోటో కూడా పంపించారు. మనం ఓకే అంటే పెళ్లి చూపులకు వస్తామన్నారు. చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అనిపిస్తోంది. జరుగుతుంది కాదు, అబ్బాయి నచ్చాడని అమ్మాయి చెబితే జరిగిపోయినట్టే. వెళ్ళి ఫోటో చూపించి అమ్మాయి నిర్ణయం తెలుసుకో. వెంటనే ఫోన్ చేసి పెళ్లి చూపులకు రమ్మని చెబుదాం. అలాగేనండి, ఇప్పుడే అడుగుతాను. అబ్బాయి ఫోటో. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. అబ్బాయి చాలా బాగున్నాడు, అపర్ణ కూడా నచ్చుతాడు. అదేంటి బాబు ఆగిపోయావేంటి? తిను. ఏంటో ఆంటీ, సడన్ గా గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అన్నం దిగట్లేదు. అవునా, సరే మజ్జిగ తీసుకొస్తానుండు.
ఎవరికి ఫోటో? మీ నాన్న సంబంధం తెచ్చాడు. ఎవరికి? నాకు. నీకా? వీడితోనా? సూపర్. సారీ, నీకు తెచ్చాడు. చాలే, చికెన్ ఓవర్గా తినేసరికి చిన్న మెదడు చైనా ఫోన్లో ఆగి ఆగి పనిచేస్తుంది. ఈ సంబంధం ఖచ్చితంగా మా అక్క కోసమే తెచ్చుంటారు. అవును, మీ అక్క కోసమే తెచ్చారు. వావ్, సూపర్. అయితే కాబోయే బావగారిని అక్కకి చూపించి ఒపీనియన్ అడుగుతాను. అయితే నేను కూడా పక్క నుంచి చూస్తాను. ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ, ప్రతి ఇద్దరితో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ. కలవని జంటల మంటలలో కనపడుతుంది ఈ ప్రేమ, కలిసిన వెంటనే ఏమోనో చెప్పదు పాపం ఈ ప్రేమ.